2025 సంవత్సరం జూన్ నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు. ఈ కన్యారాశి ఎట్లా ఉంది అంటే కన్యా మిథునయోర్ బుధ. ఈ కన్యారాశికి మిథున రాశికి బుధుడు అధిపతి. ఈ బుధుడు చాలా బాగున్నాడు. బుధుడు వల్ల మంచి లాభదాయకంగా ఉంది. రాహు ఒకరు బాగున్నాడు. మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు. కాబట్టి ముందుగా ఈ రాశికి చెప్పాలి అంటే ఈ కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. 2 గ్రహాలు తప్పితే 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. దీని నుంచి బయటపడాలి అంటే చాలా కష్టంగా ఉంది. ఎప్పుడు కూడా ఒకటే చెబుతున్నానండి, ఒక మనిషి 60 సంవత్సరాలు బాగా ఉన్నాడు హుషారుగా. 60 అంటే 40 సంవత్సరాలకి ఇప్పుడు అయిపోతుంది. కాస్త బలం గలవాడు, ఎటువంటి పొరపాటు లేనివాడు, వాడు 60 సంవత్సరాల దాకా బాగా సంపాదించాడు, బాగా ఉన్నాడు, బాగా కోట్లు సంపాదించాడు. ఒక కంపెనీ ఇండస్ట్రీస్ ఒక నాబోటాయన పెడదామన్నాడు. డబ్బులు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చేద్దామన్నాడు. కలిసి ఈ ఇండస్ట్రీ చేసేవాడు వ్యాపారం బాగా తెలుసు, ఎన్ని కొంపలు ముంచాలో నాకు తెలుసు, నిన్ను కలుపుకున్నాను, నిన్ను పెట్టుబడి నీది, వ్యాపారం నాదన్నాను, మొత్తం పోగొట్టాను, నష్టం వచ్చింది చూపించాను, నీ ఆస్తి మొత్తం పోయింది, నువ్వు అడుక్కు తినేవాడు అయినావు. వీడు వ్యాపారం నీ డబ్బులతో వ్యాపారం చేసి కోట్లు సంపాదించి వీడి దాన్ని వెళ్ళాడు. ఎంత తేడా వచ్చిందో చూడండి. రూపాయి లేనివాడు, వ్యాపారం చేయలేనివాడు ఇంకో డబ్బుతో పెట్టుబడి పెట్టించి లోన్ తెప్పించి వ్యాపారం చేసి కోట్లు గాజేసుకుపోయి వీడి దీని పాలు చేశాడు. ఇట్లా ఎన్ని జరుగుతున్నాయండి? ఇటువంటివి జరగడానికి కారణం ఏంది? 100కి 1 ఒకటి జరిగినా కూడా అయ్యో ఛీ ఇట్లా జరగకూడదు, వాడి మొహం చూడకూడదు, వాడు జైలు పోయి బయటకు వచ్చినా వాడి మొహం చూసేవాడు కాదు, వాడి గడపలోకి రానిచ్చేవాడు కాదు, ఆఖరి పెళ్ళం కూడా పలకరించేది కాదు. ఇప్పుడు ఎంత దురాగతం చేసి ఎంత జైల్లో పోయేస్తే అంత డబ్బులు ఉంటున్నాయి. కాబట్టి సిగ్గు శరాలు వదిలిపెట్టేస్తే డబ్బులు బాగా వస్తాయంటే ఎట్లా? ఇప్పుడు సంపాదన దానికి, ధర్మమైన సంపాదనకి అధర్మమైన సంపాదనకి చాలా తేడా ఉంది. కాబట్టి ధర్మమైన సంపాదించుకుంటే తినటానికి చాలకుండా ఉంటుంది. కానీ రాను రాను మరి ధర్మం వల్ల పెరుగుతాడు, బాగా సంపాదించగలుగుతాడు, మంచి సంతానం కలుగుతారు, మరి వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు బాగా సంపాదిస్తారు. అంతకుముందు నిశ్చరితులుగా పిల్లలు కూడా కోటీశ్వరులు అవుతారు. ఇట్లా జరగటానికి కారణం ఏంటంటే పుణ్య ఫలమే అట్లా చేస్తుంది, పాప ఫలం నశింపజేస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సరిగ్గా చెప్పాలంటే రవి బుధుడు వ్యాపారం బాగుంది, గురువు బాగున్నాడు, గురువు వల్ల విద్య బాగుంది, రావాల్సిన డబ్బులు బాగా వస్తాయి, రాహు బాగున్నాడు. కానీ కుజుడు కూడా ఏకాదశిలో ఉన్నాడు, మంచి లాభదాయకంగా ఉన్నాడు. కానీ శని సప్తమ స్థానంలో ఉన్నాడు. ఈ శని సప్తమ స్థానంలో ఉంటే మరి నీ కుటుంబం, నీ భార్య, నువ్వు ఎట్లా నిలబడాలి అనేది మాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా తప్పటడుగు పడితే ఇన్ని డబ్బులు వృధా. ఎందుకంటే మానవుడి జీవితానికి ఎప్పుడు చూడండి రామచిలక గోరింక అంటారు. గోరింక రామచిలక పక్కపక్కనే ఉంటాయి. కానీ భార్యాభర్తలు కూడా పక్కపక్కనే ఉంటారు. కానీ వీళ్ళు చేసే వృత్తుల్లో చాలా తేడా వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడటం అవసరం. ఎందుకంటే 6 గ్రహాలు మరి పాపగ్రహాలు చేరినాయి. ఇది వృధా పోదు. ఈ వృధా పోకుండా ఏదో ఒకటి దెబ్బతీస్తుంది. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. మంచి టైము. రవి బుధులు బాగున్నాడు, వ్యాపారం సాగుతుంది, గురువు బాగున్నాడు, విద్య సాగుతుంది, కుజుడు బాగున్నాడు, ఇల్లు కొనుక్కుంటానికి అవకాశం ఉంది. కానీ కొన్ని గ్రహాలు మాత్రం మరి రాహు పూర్తిగా శని సప్తమంలో ఉన్నాడు. ఈ సప్తమానికి కారకుడు ఏంటంటే మరి ఆడమనిషి వల్లే నష్టం కలగటానికి అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి వస్తుందేమో. ముందుగా జాగ్రత్త పడి మీ జాతకం చూపించుకుంటే బాగుంటుంది. 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖున సంవత్సరాది రోజున 6 గ్రహాలు ఒక చోట కూడినాయి. షడ్గ్రహ కూటమి అన్నారు.
ఈ షడ్గ్రహ కూటమి వల్ల రకరకాల సమస్యలు వస్తాయని నేను ముందే చెప్పా. యుద్ధం, అందులో అంతర్యుద్ధం అని చెప్పా. అంతర్యుద్ధం అంటే ఎవరికి అర్థం కాదు, ఎవరు కొట్టుకుంటున్నారో అర్థం కాదు. మంచిగా మాట్లాడుకుంటూనే ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు ద్రోహం చేసుకుంటారు. ఇది అంతర్యుద్ధం అంటారు. ఈ అంతర్యుద్ధం కూడా పాకిస్తాన్ ఏం చేసింది, యుద్ధానికి దిగితే దిగలేదు, దిగితే మన వాళ్ళు కొట్టేస్తారు, అనుమానం లేదు. సరాసరి యుద్ధాన్ని రావట్లే, దొంగతాడు దెబ్బలు కొడుతున్నారు. సరే, యుద్ధానికి ప్రపంచ దేశాలు ఒప్పుకొని యుద్ధం జరగటం కాదు. ఈ విధంగా యుద్ధం జరుగుతుంటే దాదాపు పాకిస్తాన్ 3 వంతులు అయిపోయింది. అయినా కూడా మరి కొన్ని దేశాలు వద్దు ఆపుంటున్నారు, ఆపారు, మళ్ళీ యుద్ధం చేశారు. ఇది ఎటువంటిదంటే ఎవరు కూడా ఒప్పుకునే పని కాదు చేసేది. ఏది చేసినా కరెక్ట్గా ఉండాలి. ఏమంటారంటే బియ్యానికి కయ్యానికి సమతీటు ఉండాలట. మనం పిల్లనిచ్చుకోవాలంటే మన కుటుంబానికి తగిన కుటుంబం అయితేనే పిల్లనిస్తాం. యుద్ధం చేయాలంటే బలం గలవాడు యుద్ధం చేసుకుంటాడు. వీడేమన్నా బలం గలవాడా, బలం లేనివాడు. బలం లేనివాడు యుద్ధం అంటే పాకిస్తాన్ ఇండియాని గురించి కాదని చెబుతుంది, ప్రపంచం మొత్తానికి ఇట్లా వచ్చింది. సరే, అయిపోయింది, యుద్ధం అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ ఈ మధ్య మరి ఈ సిక్కుల యొక్క దేవస్థానం మీద బయలుదేరారు. అసలు ఏమిటి చేసే పనులు, ఇట్లా ఉండడం ఏంటి కారణం? దీనివల్ల నష్టమా, లాభమా? ఇందులో ఏమన్నా లాభం పొందారా? ఇండియా చాలా ఖర్చు పెట్టింది, యుద్ధం చేసింది. ఇండియాలో కూడా కొంతమంది సైనికులు, పిల్లలు, చిన్నవాళ్ళు, వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు మరణించారు. పాకిస్తాన్ చూద్దామా, సైనికులు పారిపోయినారు, భయం ముట్టి. ఉన్నవాళ్ళు యుద్ధం చేస్తుంటే ఏడుస్తున్నారు. ఇంకా యుద్ధం యుద్ధం యుద్ధం, ఏమి యుద్ధం అసలు? ఈ యుద్ధం ప్రతి వృత్తిలో వస్తుంది, చూసుకోండి. వాడు యూట్యూబ్లోనే వచ్చేసింది. ప్రతి వాడిది ఒక గొడవ. నేను చెప్పేది నువ్వు కాదంటావు, నువ్వు చెప్పేది నేను కాదంటాను. ఇది కరెక్టా అంటే కరెక్ట్ అవునో కాదో ఆలోచించుకోవాలి. ఇప్పుడు జరగబోతున్నది అంతర్యుద్ధమే. ఇక్కడి నుంచి 2028 వరకు బాగాలేదు. కాబట్టి జ్యోతిష్యం అనేటప్పటికల్లా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఇప్పుడు జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ మాస ఫలితాలు ఎట్లా ఉంటాయో ఒక్కసారి ఆలోచిద్దాం. రోడ్డును వెళుతున్నామండి, పక్కన చెట్లు ఉంటాయి, చెట్టు కొమ్మలు రోడ్లోకి వస్తాయి. బండి వేసుకొని వెళ్తున్నాం అనుకో, ఆ కొమ్మ వచ్చి కంటికి తిరిగి కన్ను పోతే ఏంటి పరిస్థితి? కింద రోడ్డును చూసే నిలుస్తున్నావు. ఇట్లా అవాంతరమైనవి, జరగకూడనివి, తగలకూడనివి, దెబ్బలు, రకరకాలైన సమస్యలు, బతకటానికి ఇబ్బంది, బతుకులు లేకపోవటం, శత్రుత్వాలు పెరగటం, భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, గురువు శిష్యుల మధ్య, ఏ వృత్తి చేసే వాళ్ళైనా వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు వచ్చి చాలా కష్టాలు, నష్టాలు పడుతున్నారు.